నాకు ఒక డౌట్. మన ప్రణతి వదినకి హర్షిత్ అన్నకి పెళ్లి సంబంధం ఎలా కుదిరింది నీకు తెలుసా? తెలుసు. అప్పుడు అపర్ణత వాళ్ళ ఇంట్లో వెళ్ళాం కదా. ఎప్పుడు? గుర్తొచ్చింది. వీళ్ళందరికీ చెప్పడానికి మనం ఒక కథలా చెప్తామా? కథలా ఎందుకు, స్కిట్లా చెప్తాం. సరే, నేను అపర్ణత, నువ్వు విజయ్ మామయ్య గారు. సరే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏంటో నీలో నువ్వు గొనుక్కుంటున్నావు. ఎందుకని అంటారు ఆడవారి మాటలకు అర్థాలే వేరని. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఉంది చెప్పడానికి. ఎప్పుడు మీరు అసలు నా మాట వింటేనే కదా. ఎప్పుడు మీకు కడిపే కైలాసం, ఇల్లే వైకుంఠం. తీసుకోండి కాఫీ. కూతురికి మంచి సంబంధాలు చూద్దామని కానీ, అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని కానీ ఆలోచనలు లేదు. ఎంత చెప్పినా చెవిటివాడి ముందర శంఖం మోగినట్టే. ఓసి పిచ్చిదానా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే. మన పిల్లకి ఆ గడియ ఇంకా రాలేదు. అబ్బబ్బా, మీకు చెప్పి చెప్పి నా తల ప్రాణం తోకకొస్తోంది. చెవున ఇల్లు కట్టుకుని పోరినా వినిపించుకోరే. మర్చిపోయాను చెప్పడం. అత్తయ్య గారు నిన్న ఒక మంచి సంబంధం చూపించారు. చూడండి, పేరు హర్షిత్, పేరు బాబులో అన్నాడు. అవును, మంచి చదువు, ఇప్పుడు ఒక మంచి కంపెనీ కూడా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నమాట. రేపే వెళ్ళి పెళ్ళి మంచి చెడు మాట్లాడి వద్దాం. మర్నాడు సాయంకాలం. ఏంటో ఈ గాజుల కళకళలు గుమ్మంలోనే ఎదురయ్యాయి. మన రొట్టె విరిగి నేతిలో పడిందండి. కాస్త హడావిడి ఆపి అర్థమయ్యేటట్టు చెప్పు. నిన్న మన అత్తయ్య గారు ఒక సంబంధం చెప్పారు కదా. మామయ్య గారు వాళ్ళతో మాట్లాడారంట. వాళ్ళకి చాలా చాలా నచ్చిందంట ఈ సంబంధం. మన ప్రణతమ్మ పుత్తడి బొమ్మలో ఉందట. చిదిని దీపం పెట్టేలా ఉందట. అవునా? రేపే వెళ్ళి పెళ్ళి మంచి చెడు మాట్లాడి వద్దాం. రేపటిదాకా ఎందుకండి? ఇలా నీనవేశాలు లెక్క పెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇప్పుడే లక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్తాను వస్తున్నట్టు. సరే, లేడీకి లేచిందే పరుగు. పద పద. అదండి సంగతి. అలా మన హర్షిత్ ప్రణతి సంబంధం పెద్దవాళ్ళందరూ మాట్లాడుకోవడం. ఓకే, ఇప్పుడు రోల్ ప్లే వాళ్ళు ఎవరిగా చేస్తున్నారో ఒకసారి స్క్రీన్ మీద చూడండి అందరూ. పోలికేది నాకు పెట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితే అరే దేవుడా దగ్గరై నన్ను చేరదీస్తే బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, అట్టబొమ్మై జట్ట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, అట్టబొమ్మై. అలా వాళ్ళు ఓకే అనేయడం, ఒక డ్యూయట్ వేసేసుకోవడం. అంటే ఇదంతా రెస్టారెంట్స్ మధ్యలో వేశారా, ఊహల్లో వేశారా? శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతినామ సంవత్సర మాఘ బహుళ పాడ్యమి తత్కాల విధియ అనగా తేదీ 25/2/24 ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు రాత్రి 12:13 వివాహమునకు సుముహూర్తముగా నిర్ణయించడమైనది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది,
శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువే సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే ఈ సమయం. మనాళ్ళమైనా చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అన్నిటికన్నా ముఖ్యమైన సాంప్రదాయం పెద్దవాళ్ళ ఆశీర్వచనం. నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటున్నారు. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు. తుమ్మెదలాడే గుమ్మల జడలు హంసలు ఊడే అమ్మల నడలు, ఎందరింతులా చేయి సుందరుడి హాయి, తలకు పోసే చేయి తలపులొక్కవే, నలుగు పెట్టిన కొద్దీ అరిగింది వయసు, వయసు ఒరిగిన కొద్దీ వెలిగింది మనసు. ఇమ్మని కట్టం కోరినే మడగే లేదు, ఇప్పటికైనా FKBA చెప్పించండి. చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాలి మాకు, దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి. పానుపూరు కండలుడు కావాలి మాకు, దానికి తగిన రిస్ట్ వచ్చి ఇప్పించండి. ఇమ్మని కట్టం కోరినే మడగే లేదు, ఇప్పటికైనా FKBA చెప్పించండి.
అబ్బో జబ్బో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అది హనీమూన్ అవ్వంగానే డ్యామేజీ ఎవరికి వారే యమునా తీరే ప్యాకేజీ టాకా పీకేజీ అది అటో ఇటో అయ్యిందంటే దారేది కృష్ణ బ్యారేజీ తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. ఇప్పుడు నెక్స్ట్ గౌరీ పూజ చూద్దాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి కొప్పున పూలు గుప్పే తంతెందుకండి కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. అంతా ఇవాళ చూసేస్తే ఎలాగా? ఇంకా రేపంతా ఉంది, పొద్దున స్నాతకం ఉంది, సాయంకాలం పెళ్ళి ఉంది, అదంతా రేపే చూద్దామండి. ఇది ఇప్పుడు దాకా చూసింది అయిపోయింది, ఇంకా తెర మీద చూద్దాం.